నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్ చైతన్యపురి పార్క్ పహరీగోడ ప్రారంభోత్సవానికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాజానాయుడు మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 28వ డివిజన్ చైతన్యపురి పార్కును ప్రారంభించడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య, సాయి సునీల్, మమతారెడ్డి తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు 28వ డివిజన్ స్థానికులు పాల్గొని ఘనంగా చైతన్యపురి పార్కును ప్రారంభించడం జరిగింది. సెక్యూరిటీ వచ్చేసింది. చక్కన్న మాడు ప్రార్థన కూడా మా నాయకుడు దత్తానికి ఇస్తూ ఫోటోలు ముందు పడుతుంది. రైట్ సైడ్ ఓకే మదన్ మీరు కూడా ప్రారంభోత్సవం అందరి సమక్షంలో, స్థానిక సమక్షంలో చేసుకోవడం. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గం ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే రిజర్వ్డ్ పార్కు స్థలాలకు 22 స్థలాలకు సంబంధించి 5,50,00,000 రూపాయలు జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా వారికి కూడా మీద శాసనసభ మంత్రివర్యులు కూడా నారాయణ గారు ప్రత్యేకంగా ఏదైతే ఈ రిజర్వ్ పార్కులకు సంబంధించి ఎందుకంటే ప్రజలందరికీ కూడా పార్కులు అనేది చాలా అవసరం. అది కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ప్రజలకు సంబంధించిన దీన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో రూరల్ నియోజకవర్గం తీసుకున్నాం. దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ కోట్ల విలువైన స్థలాలు మీకు అందరికీ కూడా తెలుసు. గతం పార్టీ మారిన తర్వాత చైతన్యపురి పార్కుని ఆక్రమించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాల ఇక్కడ ప్రయత్నాలు చేయాలి. ఆ రోజు స్థానిక పార్టీ నాయకులు కానీ ఇక్కడ కూడా అడ్డుకొని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది.
పార్కులన్నీ ఒక పార్కు కూడా కాపాడి అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి దాన్ని తప్పకుండా నగర కార్పొరేషన్ కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇవన్నీ ఇంటర్నల్ అవి కూడా నిధుల లభ్యతను బట్టి కూడా టేకప్ చేస్తామని చెప్తూ ఈ రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమం ఇంకో పక్క అభివృద్ధి ఇంకో పక్క ప్రభుత్వ ఆక్రమించుకోకుండా అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునే బాధ్యత కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా శాసనసభ్యులు సేరెడ్డి గారు చేస్తూ దీన్ని బాధ్యతగా తీసుకున్నారు. ఇంకా కూడా ఇప్పటికే పలు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి 3,50,00,000 రూపాయలు ఈ డివిజన్కి ఈ మొదటి సంవత్సరంలో కేటాయించడం జరిగింది. 2,55,00,000 రూపాయలతో ఇప్పటికే పనులు పూర్తయినాయి. మిగతా 95 లక్షల్లో కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు టెండర్ స్టేజ్లు ఉన్నాయి. అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ గారికి శాసనసభ్యులు శివరెడ్డి గారికి ప్రజలందరూ ఆశిస్తున్నందుకు మీ ద్వారా తెలియజేస్తున్నారు. మా 28వ డివిజన్లో చైతన్యపురి నందు పార్కుని అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర స్థాయి నాయకులు మా సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్ ప్రజలందరూ కూడా కలిసి చాలా సంతోషం అండి. ఎందుకంటే గతంలో ఈ పార్కుని మన జిల్లా వాళ్ళు కాకుండా బయట జిల్లా వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఆక్యుపై చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ డివిజన్ నాయకులైతేమి మేమంతా కలిసి పోరాటం చేసి ఈ స్థలాన్ని మళ్ళా ఈ డివిజన్ ప్రజలకి మేము అందించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాన్ని త్వరితగతిన ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకొని ఇవాళ 17 లక్షలు ఫస్ట్ ఫేజ్లో కాంపౌండ్ వాల్ నిర్మించి ఈ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని మామూలుగా ఎవరైతే ఆక్యుపై చేయాలనుకుంటున్నారో వాళ్ళ చెర నుంచి మనం విముక్తి చేసుకోవటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మన నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాము. అదేవిధంగా రూరల్లో కూడా మన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ప్రజలందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు. ప్రజలకు ఏమి కావాలో సంక్షేమము అభివృద్ధి కూడా చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నాడు. మనకి ఇలాంటి నాయకులు ఎప్పటికి కావాలని కోరుకుంటూ అదేవిధంగా మన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరి ఒక మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని మనసా వాచా మేము కర్మ కోరుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.